లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. భారతదేశంలో వైద్య విద్య చదివేందుకు అవకాశం రాని విద్యార్థులు విదేశాల వైపు చూస్తుంటారు. చైనా, రష్యా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో తెలుగు విద్యార్థులు ఎక్కువగా వైద్య విద్యను అభ్యసిస్తుంటారు. అయితే తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్ వెళ్లిన ఓ విద్యార్థిని అక్కడ అనుమానాస్పద స్థితిలో తన పుట్టినరోజు నాడే అసువులు బాసింది. తల్లిదండ్రులకు తీరని వేదన మిగిల్చింది. ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఫిలిప్పైన్స్ దేశంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశానికి చెందిన సిగ్దాగా గుర్తించారు. శుక్రవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా కొందరు స్నేహితులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆమె గదికి వెళ్లగా అప్పటికే విగతజీవిగా పడి ఉంది. అమృతరావు, అరుణ దంపతులకు సిగ్దా ఏకైక కుమార్తె. అమృతరావు మెదక్లో ట్రాన్స్కో డిఈగా పనిచేస్తున్నారు. స్నిగ్ధ మనీలాలోని పర్ఫెక్చువల్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతుంది. చలనం లేని స్థితిలో ఉన్న సిగ్ధను గమనించిన స్నేహితులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె మృతిపై తల్లిదండ్రులకు సమాచారం అందడంతో వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇంద్రేశంలోని అమృతరావు ఇంటికి పెద్ద ఎత్తున బంధువులు, స్నేహితులు చేరుకుని వారిని ఓదార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గత మార్చిలో స్నిగ్ధ ఇంటికి వచ్చి నెలపాటు కుటుంబంతో సంతోషంగా గడిపే వెళ్ళింది. ప్రతిరోజు తమతో మాట్లాడే బిడ్డ హఠాత్తుగా మృతి చెందడంపై అనుమానాలున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఒక్కగానొక్క కుమార్తెను డాక్టర్ను చేయాలని విదేశాలకు పంపిస్తే ఘోరం జరిగిపోయిందని అమృతరావు రోధించడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. తమ బిడ్డ మృతిపై ఫిలిప్పైన్స్ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేసి న్యాయం చేయాలని తండ్రి అమృతరావు కోరారు. మృతదేహాన్ని స్వదేశానికి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఏది ఏమైనా విదేశాల్లో విద్యనభ్యసించేందుకు వెళ్తున్న విద్యార్థుల మరణాల సంఖ్య రోజు రోజుకి కలవరపెడుతున్నాయి. రోడ్డు ప్రమాదాల కారణంగా కొందరు, దుండగుల చేతిలో మరికొందరు, ఆత్మహత్యల కారణంగా పలువురు ప్రాణాలు తీసుకుంటున్నారు. కుటుంబాలను వదిలి ఇతర దేశాలకు వెళితే విద్యార్థులు మరింత అప్రమత్తంగా, గుండె ధైర్యంతో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నా పేరు సిహెచ్ అమృతరావు, నా భార్య పేరు అరుణ, మా పాప పేరు సిహెచ్ స్నిగ్ధ. ఆమె ఫిలిప్పీన్స్లో మనీలాలో ఉండి పర్ఫెక్చువల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతుంది. ఇప్పుడు ఆమె 2021 సెప్టెంబర్ 22 తారీఖు నాడు ఇక్కడ నుంచి పంపించాము. ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఉంది. అయితే ఈరోజు ఆమె బర్త్డే అని చెప్పేసి నిన్న వాళ్ళ ఫ్రెండ్స్ నేను నైట్ 9 o'clock ఆమె రూమ్కి వెళ్ళారు. మన దగ్గర 9 అంటే వాళ్ళ దగ్గర 11:30. అయితే వెళ్ళినప్పుడు వాళ్ళు డోర్ తీయకపోతే మాకు ఫోన్ చేశారు. కాల్ చేస్తే మనం చూడండి పెట్టబోయారంటే వాళ్ళు డోర్ పగలగొట్టి లోపలికి వెళ్తే నా కూతురు అనుమానాస్పదిలో మృతి చెంది ఉంది. అంటే అనుమానాస్పదిలో వాళ్ళు అన్కాన్షియస్లో ఉంది. అప్పుడే హాస్పిటల్కి సిపిఆర్ చేసి తీసుకెళ్లారు. కానీ అప్పటికి 12:30కి డిక్లేర్ చేశారు. నైట్ 12:30కి చనిపోయిందని చెప్పేసి. నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ మన భారతదేశ ప్రభుత్వం దయచేసి ఇనిషియేషన్ తీసుకొని మా పాప డెడ్ బాడీ తొందరగా పేయాలనుకుంటున్నాం. అలాగే మన ఫిలిప్పీన్స్ ప్రభుత్వం కూడా మాకు హెల్ప్ చేసి మాకు తొందరగా బాడీ పేయాలని కోరుతున్నాం. 2024 మార్చిలో మా దగ్గర వచ్చేసి మార్చి 3rd ఏమో వచ్చింది. ఏప్రిల్ 4th వరకు ఇక్కడే ఉండి నేను 1 month ఉండి మళ్ళీ అప్పుడు వచ్చినప్పుడు కూడా చల్లగానే ఉంది, నవ్వుకుంటూనే వెళ్ళిపోయింది. మాతో ఆమె రోజు నవ్వుతూ మాట్లాడేది. మరి ఇన్సిడెంట్ ఎందుకు జరిగిందో మాకు అంత చిక్కడం లేదు. దీని మీద మనం ఫిలిప్పీన్స్ గవర్నమెంట్ కోరేది ఏంటంటే దీని మీద ఏందో దాని మీద సమగ్రంగా దాన్ని చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. For
For more videos like this, subscribe Big TV channel.